హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు మనం హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. సో వీఆర్ గోయింగ్ టు ఢిల్లీ రైట్ నౌ. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అవుతుంది. 7:45కి మా ఫ్లైట్ ఉంది. సో ఈ బ్లాగ్ ఏంటంటే వీ ప్లాన్ ఎ ట్రిప్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ అలాంగ్ విత్ ఢిల్లీ అండ్ అమృత్సర్. సో వీ విల్ బీ ఆన్ బోర్డింగ్ ద ఫ్లైట్ అండ్ అక్కడికి వెళ్ళి అప్డేట్స్ ఇస్తాం అండ్ ఏం జరుగుతాయో, ఏమేమి స్టంట్లు అవుతాయో ఈ బ్లాగ్లో, ఈ ట్రిప్లో చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. అల్లదిగా అక్కడ ఫ్లైట్ కనిపిస్తుందా? మందే అది. ఇప్పుడే గేట్ దగ్గరకు వచ్చాము. సో ఇంకా 45 minutes ఉంది మనకి వెయిటింగ్ టైమ్. చూస్తున్నాం ఇంకా బస్సెస్ వస్తాయో లేకపోతే మేము ఎలా వెళ్ళాలో ఇంకా తెలియదు. అనౌన్స్మెంట్ వస్తే ఫస్ట్ టైం వెళ్ళిన అనవసరంగా తీసుకొచ్చారు మీ అందరిని ఎయిర్పోర్ట్. వివేకానంద నగర్ వదిలేయాల్సింది మళ్ళీ. వీడు చెందలు ఏరుకునేవాడు, వీడు మనల్ని అంటున్నాడు. వాడు చూడండి, వాడు ఫస్ట్ టైం వస్తున్నాడు. వాడు అలా అద్దాలు పెట్టుకొని. మా డ్రైవర్ నేను లేకపోతే ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి ఫ్లైట్లో ఎక్కుతాం అంతే. అక్కడ ఢిల్లీ ఇంకా ఢిల్లీ. బై. రెడీ? One eternity later. ప్రెజెంట్ అయితే ఢిల్లీలో ల్యాండ్ అయిపోయాము. ఇప్పుడు అసలు ఎక్కడ పోవాలో తెలియదు. మెట్రో స్టేషన్ అడిగితే ఒకడేమో టర్మినల్ 3 అంటున్నాడు, ఒకడేమో టర్మినల్ 1 అంటున్నాడు. మేము ఇప్పుడు టర్మినల్ 2లో ఉన్నాము. ఇప్పుడు మెట్రో స్టేషన్ నుంచి స్టేషన్ పేరు ఏంటో సార్? ఢిల్లీ సారాయి రోహిల్లా. ఇప్పుడు మెట్రోలో వెళ్ళాలా, క్యాబ్లో వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాము. అది మా లొకేషన్. అక్కడికి ఎట్లా వెళ్ళాలో ఎవరితో ఒకటి లోకల్ అడిగి ఇంకా ఏదో ఒకటి చూడాలి. చలో. ఎయిర్పోర్ట్ నుంచి అయితే బయటకు వచ్చాము అండ్ క్యాబ్ బుక్ చేసుకున్నా దొరకలేదు. బట్ ఈయన లక్కీగా వచ్చి ఇంకా తీసుకోబోతున్నాడు. ఒక 400 తీసుకుంటా అన్నాడు. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. ఏది రాసా అది? మనం వెళ్ళే రైల్వే స్టేషన్ పేరు వచ్చేసి సరాయ్ రోహిల్లా. అక్కడి నుంచి మనకి జమ్మూ ట్రైన్ ఉందన్నమాట నైట్కి. అందుకే అక్కడ మీట్ అవుతున్నాం. వినయ్ ఇంకా హర్ష వచ్చేసారు ఆల్రెడీ. మేము ఇంకొక 20 minutesలో రీచ్ అవుతాం అనుకుంటా. వెళ్ళి అప్డేట్ ఇస్తాం. రే అరే. సో రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. అక్కడి నుంచి ఇంకా అందరూ ఫుల్ ఆకలి మీద ఉన్నారు. సో ఇప్పుడు ఏదో ఇక్కడ రెస్టారెంట్ ఉంది, అక్కడ తినడానికి ఇంకా వచ్చామన్నమాట. ఢిల్లీ క్యాపిటల్ అని కొడుతుంటే ఢిల్లీ క్యాపిటల్ అని వస్తుంది. ఓకే ఓకే. అయితే ఇప్పుడు మనం లంచ్ అయిపోయింది అనమాట ఇప్పుడు. సో ఇప్పుడు రెడ్ ఫోర్ట్ అండ్ ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. భానుకి ఒక క్వశ్చన్ అడిగాం మేము. ఢిల్లీ క్యాపిటల్ ఏంటంటే ఏంట్రా? ఏంటి ఢిల్లీ క్యాపిటల్? ఢిల్లీ క్యాపిటల్ నేను చిన్నప్పుడు సోషల్ చూపెట్టినా. నాకు తెలుసు ఢిల్లీ క్యాపిటల్. చెప్పమంటారా? నేను చెప్తే మీరే తెలుసుకుని తెలుసుకోండి గూగుల్లో పెట్టి. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడు. ఇప్పుడైతే మనం రెడ్ ఫోర్ట్ దగ్గరకు వచ్చామన్నమాట. రెడ్ ఫోర్ట్ పక్కనే ఏదో ఎగ్జిబిషన్ ఉంది. సో మనకి ఏంటంటే జమ్మూకి 10:30కి ట్రైన్ ఉంది అనమాట. అంతలోపల ఏదో ఒకటి చేయాలిగా ఢిల్లీలో. సో ఇక్కడ రెడ్ ఫోర్ట్ అండ్ సరోజిని, ఇండియా గేట్ అనుకుంటున్నాము. ప్రెసెంట్ అయితే రెడ్ ఫోర్ట్ లో ఉన్నాము. ఎగ్జిబిషన్ లో ఏదో ఉన్నాయి, చూద్దాం పదండి ఇంకా మనం. సో వీఆర్ నియర్ రెడ్ ఫోర్ట్. ఇప్పుడైతే రెడ్ ఫోర్ట్ చూస్తున్నాము. అండ్ చూసినైతే మా సుభాష్ ఏమో మా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కి మొత్తం ఫొటోస్ తీస్తున్నాడు. అండ్ ఇక్కడ
వాళ్ళ ఫోటోషూట్ వాళ్ళ మొత్తం సపరేట్ జరుగుతున్నాయి. హాయ్ గైస్, మనం ఇప్పుడు రెడ్ ఫోర్ట్ కి వచ్చాము. మాకు తెలిసినంత వరకు దీని స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ ఇండిపెండెన్స్ డే కి మన ప్రైమ్ మినిస్టర్ వచ్చి దీంట్లో ఫ్లాగ్ హానెస్టింగ్ చేస్తుంటారు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. హాయ్ గైస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం రెడ్ ఫోర్ట్ కి వచ్చాము. ఎవ్రీ ఇండిపెండెన్స్ డే కి, రిపబ్లిక్ డే కి మన ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తుంటారు. సో ఇప్పుడు మనం రెడ్ ఫోర్ట్ లో ఉన్నాం. ఇప్పుడే రెడ్ ఫోర్ట్ చూసేసుకున్నాం, ఫొటోస్ కూడా దిగాము. ఎగ్జిబిషన్ చూసుకుందాం అనుకున్నాం కానీ పెద్ద గేమ్ లేదు అక్కడ, చిన్న పిల్లలకి బాగుంది. ఎండ అయితే అమ్మో 40 degrees ఉంటుంది, ఇచ్చి పడేస్తుంది. చాలా ఎక్కువ ఉంది. కానీ చాలాసేపు బస్ కోసం వెయిట్ చేసాము. లాస్ట్ కి మేము క్యాబ్ బుక్ ఇంకా క్యాబ్ బుక్ చేసుకుని ఇక్కడ ఉన్నామని మాట్లాడుతుంటే ఈ బస్సు వచ్చింది. క్యాబ్ క్యాన్సిల్ చేసాం, దానికి పెనాల్టీ పడింది. మాకు 300 సేవ్ అయింది. 300 సేవ్ అయింది, బట్ అయినా 50 రూపీస్ వరకు పెనాల్టీ పడింది. ఇంకా ఇది 120 లో అయిపోయింది. సరోజిని మార్కెట్ కి వెళ్తున్నాం, షాపింగ్ చేసి జిగేలు కనిపిస్తాం ఇంకందరం. ఇందాక చూసినట్టయితే మీరు ఇండియా గేట్ కనపడింది కదా, వెళ్దాం అనుకున్నాం ఇండియా గేట్ కి, బస్ లో నుంచే కనపడింది. ఏం పోతాం ఇక డైరెక్ట్ సరోజిని పోయి సరోజిని షాపింగ్ చేస్తారంట మా వాళ్ళు. చేద్దాం ఏమో. అవన్నీ కొనుక్కుంటే వీళ్ళందరూ చూస్తారు అంతే, నా సర్వీస్. సరే ఏమో, ఏదన్నా మంచిగుంటే మనం కొందాం అంటే లైట్. A few moments later. బస్సోడు అయితే మమ్మల్ని దింపేశాడు. ఇప్పుడు సరోజిని ఇక్కడ నుంచి ఒక ఓ 1 కిలోమీటర్ అంట. సో ఇది ఢిల్లీ అండర్ గ్రౌండ్ అనమాట. సో రోడ్డు క్రాస్ చేయడానికి మనం అండర్ గ్రౌండ్ యూజ్ చేస్తున్నాం. హాయ్, వీఆర్ ఇన్ సరోజిని మార్కెట్. వెళ్దాం, లోపలికి వెళ్దాం. బాగా షూలు కొంటా, అది కొంటా, ఇది కొంటా అంటాడు. అసలు వీడు ఎంత షాపింగ్ చేస్తాడో, వీడు ఎంత సత్తా ఉందో చూద్దాం. ఇప్పుడు పోయి నేను తత్తా చూపినా, వీడు నానా తిప్పలు పడి బ్యాగ్ కొన్నాడు. అక్కడ చూడండి. ఏమో ఇంకా మార్కెట్ ఈ బ్యాగ్ కొనడం కోసం నానా తిప్పలు పడ్డాను. ఈడ ఇంటర్ అవుడుతోనే స్టార్టింగ్ కనపడ్డది. మార్కెట్ లో ఉన్నాం. ఇక్కడ అంతా మార్కెట్ బాగా నడుస్తుంది. మీరు వచ్చేప్పుడు కొద్దిగా జాగ్రత్త, అంతా ఎయిర్పోర్ట్స్ అవన్నీ ఇస్తామని స్కామ్ చేస్తారు, కొద్దిగా జాగ్రత్త చూసుకొని తీసుకోండి. ఇంకొకటి, రేట్లు మీరు ఎంత బార్గెన్ చేస్తే అంత తగ్గుతారు. వాళ్ళు అడిగిన రేట్ కి తీసుకోకండి. ఎంత బార్గెన్ చేస్తే మీరు ఎంత చేసినా అంత తగ్గుతారు. అండ్ కొద్దిగా ఫోన్ లో అవన్నీ సేఫ్ గా పెట్టుకోండి. బాగా ఇప్పుడైతే సరోజిని మార్కెట్ లో మన షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. ఏం తీసుకోలే, ఓన్లీ జస్ట్ టీ షర్ట్లు, కొన్ని ఫ్యామిలీ మెంబర్స్ కి గిఫ్ట్స్ తీసుకున్నాము. ఇప్పుడు షూ జంగల్ అని ఒక షాప్ ఉంది. లైక్ మా భానుగాడు ఇప్పుడు అక్కడ షూ షాపింగ్ చేస్తూ ఉంటాడు అనమాట. అక్కడికి వెళ్ళి షూ తీసుకుంటున్నాము. అండ్ దెన్ అక్కడ నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్. లెఫ్ట్ లో చూసినట్టయితే మొత్తం కరాటే ట్రైనింగ్ నడుస్తుంది. పిల్లలు ఏజ్ పడదొక్కుతున్నారు. చలో లెట్స్ గో. ఇప్పుడైతే బస్ కోసం వెయిటింగ్. బస్ ఎప్పుడు వస్తుందో బస్ లో వెళ్ళాలి. నేను చెప్పినట్టు ఇందాక షూ జంగల్కి వెళ్దాం అనుకున్నాం గైస్, కానీ టైం సహకరించలేదు. ట్రాఫిక్ వల్ల మళ్ళీ ట్రైన్ మిస్ అవుతామేమో అని షూ జంగల్ క్యాన్సిల్ చేసుకొని ఇప్పుడైతే ట్రైన్ ఎక్కాము. ప్రజెంట్ ఒకటే ఒక స్టాప్ ఉంది. సో రేపు మార్నింగ్ కంటిన్యూ చేస్తాం రిమైనింగ్ బ్లాగ్. సో గైస్, ఇప్పుడే మనం జమ్మూకి స్టార్ట్ అయిపోయాం. మెస్రో హిల్లా నుంచి ట్రైన్ ఇందాకే స్టార్ట్ అయ్యింది. లుధియానా వరకు ఇట్లా ఒక సీట్ లో ఇద్దరు అడ్జస్ట్ అయ్యి వెళ్ళాలన్నమాట. లుధియానా నుంచి కంఫర్టబుల్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క బర్త్ వచ్చేస్తుంది. లుధియానాకి అయితే మనం అరౌండ్ 3 o'clock అట్లా రీచ్ అవుతాం. మనం జమ్మూ తావీకి వచ్చేసి 7-7:30 అయిపోతుంది. తర్వాత రేపొద్దున ఇంకా దర్శనం, ట్రెక్కింగ్ అన్ని ఉన్నాయి. అంతా రేపటి బ్లాగ్ లో వచ్చేస్తుంది. అంతవరకు గుడ్ నైట్, బై బై, స్వీట్ డ్రీమ్స్. సార్ మీ నెక్స్ట్ ఫిల్మ్ బ్లడ్ బాత్ పార్ట్ 2
పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్, అందుకే పార్ట్ 2 తీస్తున్నాను. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట.